హైవేస్ కుదిరే క్రితం మనం మాట్లాడుకున్నాం. ఆగస్టు 12 4 సంవత్సరాల పాప 5 సంవత్సరాల పాప ఇద్దరిని బాదలాపూర్, మహారాష్ట్ర బాదలాపూర్లో ఒక ప్రైవేట్ స్కూలు, అక్కడ క్లీనర్గా ఉంటున్నట్టు ఓ వ్యక్తి అక్షయ్ షిండే, వాడు వాష్రూమ్స్కి వెళ్ళినటువంటి ఆ ఇద్దరు పిల్లల్ని మానభంగం చేసినట్టే. ఇంకా 15వ తారీఖు హాలిడే, ఇండిపెండెన్స్ డే కాబట్టి వాళ్ళు ఆ రోజు వెళ్ళడం. 16వ తారీఖు స్కూల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఏంటని చెప్పేసి ప్రాపర్గా చెక్ చేస్తే డాక్టర్ దగ్గర పట్టుకెళ్తే అప్పుడు జరిగింది మొత్తం చూసి ఘోరం జరిగిందని చెప్తే ఇక అప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. వాడిని అరెస్ట్ చేశారు. ఇక బాదలాపూర్ తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ తేజోలానా ఏదో ఒక పోలీస్ జైలు ఆడ పట్టుకెళ్తున్న మూమెంట్లో వీడు పోలీస్ దగ్గర ఉన్నటువంటి గన్ను తీసుకుని వెళ్ళబోతూ ఉంటే అప్పుడు కాల్పులు జరిపారంట. సంజయ్ అనే ఒక ఇన్స్పెక్టర్. విషయం ఏంటంటే చాలా కేసులలో కూడా చాలా సిన్సియర్గా వ్యవహరించి అవతలని ఎన్కౌంటర్ చేయటం కానీ కఠినమైన శిక్ష పడేలా చేయడం కానీ ఈ సంజయ్ ఎక్స్పర్ట్ అట్ ఇన్స్పెక్టర్. అతను ఇప్పుడు ఈ కేసు సంబంధించి దాన్ని అక్షయ్ షిండేని పారిపోతే వాడిని కాల్చారు. తీవ్ర గాయాలని ఆసుపత్రి తీసుకెళ్లారు. ఆడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇది విషయం. సో ఎన్కౌంటర్ ఇది నిన్న ఈవినింగ్ వచ్చింది. ఇక ఇప్పుడు వాళ్ళ అమ్మ నా బిడ్డని చంపారు, ఇది ఎన్కౌంటర్ కాదు, మేము పేదోళ్ళం అనే కదా చంపారు. ఇలా దేశంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అక్కడ మరి ఎన్కౌంటర్ చేయట్లేదే, అడిగేవాడు ఉండడు. అండ్ వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళు పీకేది ఏముండదు అనే కదా. మా వాడు తప్పు చేశాడా తప్పు చేయలేదా ఇన్వెస్టిగేషన్ తేలాలి, ఇంకా తేల్లా, ఎందుకు చంపారని వాళ్ళ అమ్మ నాకు న్యాయంగా అంటారు. ఇక ఈలోపు శివసేన వాళ్ళు మళ్ళీ ఠాక్రే బృందం ఒక సైడు, ఏక్నాథ్ షిండే బృందం ఒక సైడు. ఈ ఠాక్రే బృందం సైడ్ ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళు ఏమంటున్నారు, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరైతే ఉన్నారో కరస్పాండెంట్ రిమైనింగ్ వాళ్ళంతా బీజేపీ వాళ్ళు. ఆల్రెడీ పోక్సో కేసు నమోదైంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఎవరి మీద, ఈ అక్షయ్ షిండే మీద అండ్ ఆ స్కూల్ యాజమాన్యం మీద నమోదైంది. స్కూల్ యాజమాన్యం ఇంతవరకు అటెండ్ అయింది లేదు ఈ కేసుకు సంబంధించి. వాళ్ళ మీద కేసు నమోదైంది. వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారు? ఈ అక్షయ్ షిండే అనే వాడిని ముందు చంపించేస్తే కేసు ఆటోమేటిక్ క్లోజ్ అయ్యింది అన్నట్టు ఏదో చెప్పి మేనేజ్ చేయొచ్చు. సో వాళ్ళు వాంటెడ్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుని అక్షయ్ షిండేని చంపించేశారని వాళ్ళు అంటారు. నేను వీడియో క్లోజ్ చేస్తూ ఒక మాట చెప్తున్నా. నిర్భయ ఇష్యూ తర్వాత బోల్డ్ని ఘటనలు జరిగేటువంటివి హైదరాబాద్లో దిశ ఘటన తర్వాత చాలా జరిగి ఉన్నాయి. అండ్ స్కూళ్ళలో పిల్లల మీద అన్నప్పుడు బంజారాహిల్స్ పసిపాప మీద తర్వాత బోల్డ్ అనేటువంటివి జరిగి ఉన్నాయి. డిఏ స్కూల్ అమ్మాయి మీద మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దేశవ్యాప్తంగా చూస్తే ఎక్కడో 1-2 ఎన్కౌంటర్లు లేదా ఎక్కడో 1-2 కేసుల్లో శిక్షలు, రిమైనింగ్ అయితే బెయిల్ మీద బయటకు వస్తున్నారు, లేదన్నప్పుడు అసలు కేసులో లేకుండా కొట్టేపించుకుంటున్నారు. జూబ్లీస్ అమ్నీషియా పబ్ అండి, ఏమైంది అసలు ఆ కేసు? నో అప్డేట్. నేను ఇదే అంటున్నా, అవతల ఉన్న వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు, రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు, యువతలో ఉన్న వాళ్ళు వచ్చేసి పేదోళ్ళు, వాళ్ళు సైలెంట్గా ఉండే బ్యాచ్ అంటే సెటిల్మెంట్లు లేదా బెదిరించి కేసు క్లోజ్ చేయటాలు. లేదు తప్పు చేసిన వాడు వచ్చేసి పేదోడే, వాడికి అంత బ్యాక్గ్రౌండ్ లేదంటే వాడిని ఎన్కౌంటర్ చేసేటాలు. అంతే తప్ప సిస్టంలో టోటల్ చేంజ్ తెద్దాం, ఇంకోసారి ఎవడైనా అటువంటి ఘటనలు పాల్పడాలంటే ఉనికిపోవాలి వాడు అన్న వేళ మార్పు అయితే రావట్లేదు. అటువంటి మార్పు రావాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను.